అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈవో బాబిరెడ్డి గారు నేను ఇద్దరం కలిసి మనంతా కూడా తిరగడం జరిగింది. ముందు ఎంట్రన్స్లో చిన్న షాప్స్ ఉన్నాయి. ఆ షాప్స్ కూడా ఎప్పుడు మనం ఏం ఆలోచించదంటే వాళ్ళు జరగాలి, వాళ్ళు తీయాలని ఆలోచిస్తాం, కానీ వాళ్ళకి అకామిడేట్ చేయాలి. పేదవాళ్ళు వాళ్ళకి అకామిడేట్ ఎట్ చేయాలని కూడా డిస్కస్ చేసాం. వాళ్ళని వెనకాల జరిపి ప్రాపర్ షెడ్లు కట్టి మేమే టెంపుల్ ధర్మం చేస్తాం. అక్కడ యూనియన్లు పోయేదాన్ని కూడా పాపం అందరూ లేడీసే అమ్మేటోళ్ళు. అక్కడ పాపం బాత్రూమ్స్ కూడా లేవు, ఎట్టిపోతారు. సో వాళ్ళకు ప్రాపర్గా బాత్రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అదొక సెక్టర్ అయితే, ఇప్పుడు నదీ హారతులు రేపు సాయంత్రం మరి రంగరంగ వైభవం జరగబోతుంది. ఈవో గారు మీతో డిస్కస్ చేసిన తర్వాత ఎల్ఈడి స్క్రీన్స్ కూడా మనం చెన్నై నుంచి తెప్పిస్తున్నాం. లేజర్ బీమ్ షోస్ అన్నీ కూడా ఎప్పుడు లేని విధంగా అవతల పెట్టించుకొని ఇక్కడ యువతలు కూర్చోటట్టు లేజర్ బీమ్ షోస్ అన్నీ కూడా జరుగుతాయి. అట్నే ఆ నదీ హారతిలో కూడా అక్కడ కూర్చుంటాం. రేపు బై 4:30, 5 o'clock నుంచి నేను అవైలబిలిటీ ఉంటా. పాత ఎమ్మెల్యే అరట్లు కొట్టేట్టు మేము చేయము, ఒక మూల కూర్చుంటాం. ఎవరికి ఇబ్బందులు లేకుండా చూసుకొని అక్కడి నుంచి కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసాం. అట్లనే ఎస్పీ గారితో సిఐఎస్ డిఎస్పీ అందరూ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ప్రతి 10 అడుగులకు 20 అడుగులకి మఫ్టీలో పోలీసులు ఉంటారు. రేపు మఫ్టీలో ఉంటారు. ఎక్కడ కూడా పిక్ పాకెటింగ్ కానీ ఏమైనా జరగకుండా ప్రాపర్గా చేసాం. అట్లనే వచ్చే వెహికల్స్ ఎలా డైవర్ట్ చేయాలి, ఏం చేయాలని కూడా డిస్కషన్ అయ్యింది. అదే రకంగా డైవర్ట్ చేసుకొని చేస్తాం. అట్నే ఇక్కడ మన స్వర్ణముఖి వెనక కనిపిస్తాం స్నానంగడ్డ, ఇదంతా కూడా వాక్వే చేద్దాం. ఇవన్నీ పర్మనెంట్ గా వచ్చే శివరాత్రి లోపల మరి ఈవో గారు మేము ఇంత మాడుకుంటా మంచి ఆలోచన ఇద్దరు షేర్ చేసుకుంటా మరి ఆ సైడ్ లో మొత్తం కూడా వాక్వే క్రియేట్ చేస్తాం. ఎక్కడ కూడా ఒక చెత్త ముక్క లేకుండా వాక్వే క్రియేట్ చేసి మొత్తం టైలింగ్ చేసి పైన లైట్స్ పెట్టి షెడ్ పెట్టి ఆహ్లాదకరంగా పొద్దున వచ్చి వాకింగ్ చేసుకుంటారు, ఆడ కూర్చుంటారు. బెంచెస్ ఏర్పాటు చేస్తాం, కూర్చుంటారు. వాటర్ క్యాన్స్ నీళ్ళు తాగుతారు. ఎక్కడ కూడా లేకుండా మొత్తం గేటింగ్ పెట్టుకొని ఆల్ విజువలైజ్ పోలీస్ సెక్యూరిటీ వాళ్ళతో పెట్టుకొని ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా ఇదంతా కూడా వచ్చే శివరాత్రి రోజు నా ఆశ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీతో నీకు నడవాలా. ఇదే ఘాటు మీద నడుచుకుంటే హ్యాపీగా చూసుకుంటే అంత ఆహ్లాదకరం వాతావరణం చూసుకుంటే ఆ రకంగా చేయాలని మంచి ఆశ, మంచి దిద్ద చేస్తున్నాం. అట్లనే ఈవో గారు మేము కూడా మాట్లాడినప్పుడు ఈ 500, 1000, 5000 కౌంటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లోపల నుంచి బయట పెట్టేస్తుంది. ఎక్కడ పెడుతున్నాం అంటే దాన్ని ఏమంటారు, గంగుల గోపురం బ్యాక్ సైడ్ ఆడ మంచి సిమెంటింగ్ చేసేసి షెడ్స్ కట్టేసి అదంతా కూడా తారింగ్ చేస్తాం. మొత్తం కూడా తారుతో నీట్గా ఎక్కడ మట్టి రాకుండా అదంతా తారింగ్ చేసుకొని ఇక్కడ కూడా మొత్తం బీటీ, ఈ పార్కింగ్ ఏరియా మొత్తం బీటీ చేస్తున్నాం. ఇవన్నీ కూడా చేసేసి బయట మొత్తం అన్ని పెట్టేసి అన్నీ కూడా ముందుగానే భక్తులకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవన్నీ కూడా క్యాష్ ఫ్రీ సిస్టమ్. ఆల్ గూగుల్ పే ఆర్ ఈపే ఆర్ ఏ పే ఏం రోజు అంటారు కానీ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ ఉంటాయి, క్యాష్ పేమెంట్స్ ఉండవు. వచ్చే శివరాత్రికి 99.9% క్యాష్ పేమెంట్సే. 100% చేద్దాం అనుకున్నాం కానీ ఎవరైనా ఇబ్బంది పడితే అలా ఉంటుంది. అన్నీ కూడా క్యాష్ పేమెంట్సే ఉంటుంది అని చెప్పి, సారీ క్యాష్తో ఎటువంటి పేమెంట్స్ ఉండవు. తద్వారా బ్రోకర్స్ కావచ్చు, బయట ఉన్న వీళ్ళు తీసుకుపోయి వాళ్ళు తీసుకుపోయే వాళ్ళు కావచ్చు, ఎవరికి కానీ ఎటువంటి 100% కట్ చేస్తాం. అట్లనే బార్ కోడింగ్ సిస్టమ్ కూడా పెట్టబోతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.